హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మాట్లాడుకుందాం కేకేఆర్ టీం గురించి. కేకేఆర్ను మంచి టీం అని చెప్పుకోవడానికి ఉన్నా కూడా చాలా వరకు ఇంజురీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మెయిన్ ప్రైమ్ బౌలర్స్ వాళ్ళు ఆప్షన్లో తీసుకున్న బౌలర్స్ ఆల్మోస్ట్ ఇంజూరీ అయినారు. హర్షిత్ రాణా కానీ పత్తి రాణా కానీ ఇలా వీళ్ళకు ప్రైమ్ బౌలర్స్ అంతా ఇంజరీలో ఉన్నారు. సో ఈరోజు మ్యాచ్ ఎలా జరుగుతుంది అనేది గురించి విషయం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ కెప్టెన్ అజింక్య రహానే లాస్ట్ ఇయర్ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఇస్తూ వస్తున్నాడు. నెక్స్ట్ వీళ్ళకు బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొంచెం బ్యాలెన్సింగ్గా లేదని చెప్పచ్చు కంపేరింగ్ విత్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే వీళ్ళలో ఎవరిని ఆడించాలా అన్నది కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు. ఫిలన్ని తీసుకున్నారు. ఫిలన్ చూసాం లాస్ట్ వరల్డ్ కప్లో 45 balls సెంచరీ ఎలా కొట్టాడు అనేది. 45 35 సంథింగ్ 35 balls సంథింగ్. అది కొంచెం కరెక్ట్ చేయండి, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ ఫిలన్ ఆడిస్తారా, ఫిలన్ మళ్ళీ రహానే ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. అలాగే క్యామరన్ గ్రీన్కి చాలా ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరిగింది. బట్ క్యామరన్ గ్రీన్ ఆల్రౌండర్గా చూస్తున్నారు. బౌలింగ్ బ్యాటింగ్ బౌలింగ్ చేస్తే ఎక్కడ వేస్తారు? పవర్ ప్లే ముందే పవర్ ప్లేలో వేపిస్తారా, పవర్ ప్లే తర్వాత వేపిస్తారా అనే విషయం కూడా చర్చించుకోవాల్సి వస్తుంది. గ్రీన్ మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే తను ఎక్కువ డబ్బులు పెట్టుకున్నారు. వీలైనంత వరకు తన నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో గ్రీన్ ఈజ్ అ కీ ప్లేయర్ ఫర్ కేకేఆర్. అలాగే వీళ్ళ టీం గురించి వస్తే అంకుష్ రఘువంశీ, రమణ పవాల్, క్యామరాన్ గ్రీన్, వీళ్ళ బౌలింగ్ ఏదైనా కొద్దిగా స్ట్రాంగ్ ఉంది అనుకుంటే అది స్పిన్ డిపార్ట్మెంట్. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ మన వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అలాగే ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ సునీల్ నారాయణ్ కూడా వీళ్ళకుంది. బట్ వరుణ్ చక్రవర్తి ఫామ్ అనేది వరల్డ్ కప్లో ఒక 4 matches వరకు బాగుంది, సూపర్ 4 వరకు. తర్వాత అనేది చాలా డిప్ అయిపోయింది, మీరు చూస్తూ వచ్చారు. బట్ లెట్స్ సీ ఏమైనా మళ్ళీ కొత్త ప్రయోగాలు చేసి కంబ్యాక్ ఇస్తాడా అనేది. లెట్స్ హోప్ కంబ్యాక్ ఇవ్వాలని.